అతను రియల్ లైఫ్లో విలన్, రియల్ లైఫ్లో నిజమైన హీరో. అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. అవును, ఆయనే సినీ నటుడు సోనూ సూద్. లాక్డౌన్లో వేల మందికి అన్నం పెట్టి గమ్యస్థానాలకు చేర్చిన సోనూ సూద్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గరావుపల్లికి చెందిన ఓ 4 నెలల పసికందు ఆపరేషన్కు సహాయం అందిస్తున్నాడు. బోయినపల్లి మండలం జగ్గరావుపల్లి గ్రామానికి చెందిన పందిపల్లి బాబు, రజిత దంపతుల 4 నెలల కుమారుడు అద్విత్ శౌర్య పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కోసం సాయం అందించాల్సిందిగా వేములవాడకు చెందిన టీఆర్కే ట్రస్ట్ను ఆశ్రయించారు. బాధిత చిన్నారి ఇంటికి వెళ్లిన టీఆర్కే ట్రస్ట్ సభ్యులు బాలుడి వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి సాయం కోసం అర్థించారు. అయితే ట్విట్టర్ వేదికగా సినీ నటుడు సోనూ సూద్ను సాయం అందించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన సోనూ సూద్ ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయంటూ రిప్లై ఇచ్చాడు. మాకు 1.5 ఇయర్ అయింది. మ్యారేజ్ బాబు పుట్టాడు. 4 months అప్పుడే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అది డాక్టర్ చెప్పిన తర్వాత మాకు ఏం తోచలా. మాకు ఎక్కడ కూడా ఏం ఆధారం లేదు. టీఆర్కే ట్రస్ట్ను కలిసాము. ఆ దాతలు ప్రతి ఒక్కరు దాతలు సహకరించారు. మేము ఇక్కడికి వచ్చి ఇంకా ఈ అన్నయ్యలందరూ వీడియో చేసి పెడితే సోనూ సూద్ కూడా చూశారు. మా బాబుకు ఆపరేషన్ అయ్యేంత ఖర్చు భరిస్తాను అడుగుతాను. అంత సినిమాలో విలన్ అయినా కానీ మా జీవితంలో వెలుగు నింపిండు దేవుడు అయ్యాడు. అతనికి మాకు దాతలు సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. సోనూ సూద్ గారికి కూడా పాదాభివందనాలు. మా బాబు బాగుండాలని అందరూ కోరుకోవాలని ప్రార్థిస్తుంటాను. పందిపల్లి బాబు, మా కుమారుడికి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని హార్ట్ సర్జరీ కోసం అని ఈ టీఆర్కే ట్రస్ట్ని కలవడం జరిగింది. దీనికోసం ప్రచారం చేయడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు. దీనికోసం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి మాకు తోచినంత సహాయం చేశారు. వాళ్ళ ప్రచారణ ద్వారా మాకు డబ్బులు కొంతవరకు వచ్చాయి. ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి. అదేవిధంగా సోనూ సూద్ గారికి ఆయన నిజ జీవితంలో సినిమాలో విలన్ అయినా మా జీవితానికి మాత్రం ఆయనే దేవుడు, ఆయనే ఒక హీరో. మాకే కాకుండా చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా హాస్పిటల్ ఖర్చు భరిస్తానని మిగిలిన 1,50,000 రూపాయలు మమ్మల్ని పెట్టుకోమన్నారు. దానికోసం దాతలు కూడా చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. దానికోసం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. దీనికంటే పూర్తి సహకారం టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు మాకు సాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు. పేరు పేరున పాదాభివందనాలు. బాబు తను గుండ్రవాడలో గల టీఆర్కే ట్రస్ట్కి వచ్చి తన 4 ఏళ్ల బాబు చాలా ఇబ్బందిగా ఉన్నారు. చెడు రక్తం అనేది బాడీలో ఫామ్ అవుతుంది. దానివల్ల తనకి బాడీకి ఇబ్బంది ఉంది అని తను చెప్పగానే దాని ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి అడగగానే తను హైదరాబాద్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో చూపించాడు. 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తను చెప్పగానే దానికి 7 లక్షలు పెట్టుకునే అంత స్తోమత తన దగ్గర లేదు. కూలీనాలి చేసుకుంటేనే తనకి పొట్ట గడుస్తుంది. అలాంటి తరుణంలో తన దగ్గర 7 లక్షలు లేరు. అలాంటి అప్పుడు టీఆర్కే ట్రస్ట్లో మేము ఒక వీడియోని తీసి దాన్ని వాళ్ళు మా టీఆర్కే ట్రస్ట్ నమ్మకంతో ఎలా వచ్చారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి దాన్ని ఒక వీడియో తీసేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇప్పటివరకు చందాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా చందాలు ఇవ్వడానికి కోరాము. ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు మా ఇక్కడి నుంచి కూడా అమెరికా నుంచి కూడా తోట కిరణ్ వాళ్ళు కూడా ఒక 10,000 రూపాయలు, వెమ్లాడ నుంచి కూడా వివిధ దాతలు ఈరోజు కూడా ఒక 10,000 రూపాయలు, అలా ప్రతి ఒక్క దాతలు కూడా ఇప్పటివరకు చేసి 1,46,000 రూపాయలు కూడా సోషల్ మీడియా ద్వారా ఇప్పటివరకు 1,46,000 రూపాయలు విరాళాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదే కాకుండా ఈ వైరల్ అయిన వీడియోని కూడా సోను గారు చూసి తను స్పందించి వారి టీముతో కూడా నిన్న కాల్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటాము, 1,50,000 రూపాయలు వాళ్ళు హాస్పిటల్లో పే చేసి అనంతరం ఎంత ఉంటుందో అది కూడా మేము పెట్టుకుంటామని వారు కూడా తెలియడం జరిగింది. ఈరోజు వీళ్ళకి వెహికల్ కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరపునే ఒక వెహికల్ అరేంజ్ చేసి హైదరాబాద్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా వీళ్ళకి చేదోడు వాదోడుగా మేము సపోర్ట్గా ఉండి ఇక ముందు కూడా ఇంకా చందాలు రావడానికి విరాళాలు రావడానికి కూడా తోడ్పడతాము. తోట రామ్ కుమార్ గారు కూడా దుబాయ్లో ఫోన్లో కూడా
మార్నింగ్ కాల్ చేసి స్పందించారు. వారికి ఏదైతే ఖర్చు ఉంటుందో ఒకవేళ ఈ 1,50,000 రూపాయలు కాకుండా మిగతా ఖర్చు కూడా తన వంతు సహాయం కూడా చేస్తానని తోటరామ్ కుమార్ కూడా ఫోన్ ద్వారా తెలియడం జరిగింది. సోను గారు కూడా చాలా ఇలాంటి వాళ్ళకు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు తను సినిమాలో విలన్ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లో ఒక హీరో, తను ఇలాంటి వాళ్ళకు ముందు వచ్చి చేస్తున్నందుకు కూడా సోని వారికి గారు కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరపున కూడా సోని సార్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి వీళ్ళకి బాబుకి ఆ దాతలు ముందుకు వచ్చి సహకారం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ